ఇవాళ మనకు రేపు రాబోయే రోజులలో మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వం అయితేనే, కేసీఆర్ గారి నాయకత్వం అయితేనే ఈ తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో ముందుకు పోతుంది అని సందర్భంగా 26-28 వార్డులకు సంబంధించినటువంటి ఒక సమావేశానికి ముఖ్య అతిథులుగా గుర్తుకి ఇప్పుడు మనందరి కూడా ఎండాకాలం మే నెలలో కూడా నీళ్లు పెట్టినాం. దానివల్ల భూగర్భ జలాలు పెరిగినాయి, పంట పొలాలు పండినాయి. ఈరోజు మొక్కలు ఎండినాయి, వడ్లు ఎండినాయి, పంట పొలాలు ఎండినాయి. దానికి కారణం ఏంది? అసమర్థమైన ప్రభుత్వం, అసమర్థమైన ఎమ్మెల్యే. ఎందుకు తీసుకురాలే నీళ్లు తీసుకురావాలనే జ్ఞానం ఎందుకు లేదు? నీళ్లకుండే ప్రాముఖ్యత తెలిస్తే వ్యవసాయం చేస్తే తెలుస్తుంది, రైతు కష్టం తెలిస్తే నీళ్లకుండే ప్రాముఖ్యత. ఎస్ఆర్ఎస్పి కాలువ నీళ్లు నేను చిట్ట చివరి టేకుమట్టంగా నీళ్లు తీసుకుపోయినాం. ఎందుకు తీసుకుపోలేదని అవుతాము. కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ రోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4-5 నెలలనే మన కష్టాలు చూపెడతా ఉన్నారు, ఈ బాధ పెడతా ఉన్నారు. కేసీఆర్ గారు మరి అందరు సామెత ఉండే, పాలిచ్చే బర్రెకు మేతేసి మరి పాలు వెండితే వస్తాయి కానీ దున్నపోతకు మేతేసి పాలిచ్చే బర్రెకు వెండితే రావనే సామెత ఎట్లయితే మనకు తెలుసో, ఈ రోజు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినోడు, తెలంగాణను సమర్థవంతంగా అభివృద్ధి చేస్తున్నాడు, ప్రజా సంక్షేమాన్ని కోరుకున్నవాడు, అనేక స్కీమ్స్ అమలు చేసిన వాడు. రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టాం. ఈరోజు భూపాలపల్లి, మన జిల్లాలో భూపాలపల్లి, రేగొండలో ఈరోజు బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్, ఈ రోజు లింగాలలో గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్ కొత్తగా పెట్టినటువంటి ఈ రోజు ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్లో మన రేగొండలో దాన్ని ఇంటర్మీడియట్ పెంచడం జరిగింది. ఇట్లా అనేక కార్యక్రమాలు మనం చేసుకోవడం జరిగింది. కాబట్టి మా అమ్మలు, అన్నలు, అక్కలు అందరూ కూడా రేపు పార్లమెంట్కి ఎన్నికలు ఉన్నాయి. ఈ రోజు మాకు ఓటేయడం వల్ల ప్రభుత్వం ఏం పడిపోదు, కానీ నాకు ఓటేస్తే రేవంత్ రెడ్డికి భయం పుచ్చుకుంటది. అబ్బో నేను కనుక చక్కగా పనిచేయకపోతే 5 నెలలకే ప్రజలు నాకు వ్యతిరేకంగా తీర్పిచ్చిళ్ళు, షాక్ ఇచ్చిళ్ళు, ఉళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలనే ఒక భావనతో పనిచేస్తాడు. కాబట్టి కేసీఆర్ గారికి ఒకసారి మళ్ళీ అవకాశం ఇవ్వండి. ఖచ్చితంగా మన తరఫున పోరాటం చేస్తాడు, మనకు అండగా నిలబడతాడు. నేను కూడా మీకు అండగా ఉంటా. ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు ఏమైనా చేస్తే అడుగడుగున ఈ ప్రభుత్వాన్ని నిలదీద్దాం. మరి మీరందరూ కూడా సహకరించమని కోరడానికి ఇక్కడికి వచ్చినాం. వచ్చే సందర్భంలో వచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు. తప్పకుండా మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాం, మీకు అండగా ఉంటామని మరొకసారి తెలియజేస్తూ, మీరు ఈరోజు వృద్ధులకు 4,000 పెన్షన్ కావాలన్నా, తులం బంగారం రావాలన్నా, 2,500 పెన్షన్ కావాలన్నా, రైతు భరోసా 15,000 కావాలన్నా, ఈరోజు వడ్లకు 500 బోనస్ రావాలన్నా, బలమైన ప్రతిపక్షం, మెడలు వంచే ప్రతిపక్షం, ప్రభుత్వం మెడలు దించే ప్రభుత్వాన్ని మెడలు వంచి ఇవన్నీ అమలు చేసే కార్యక్రమాన్ని కేసీఆర్ గారు తీసుకుంటాడు. కాబట్టి కేసీఆర్ గారి తరఫున మీ అందరి దగ్గరకు వచ్చినాం. మరి మన పార్టీ అభ్యర్థి సుధీర్ కుమార్ గారు ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, పేదవాడు, ఉద్యమకారుడు. ఆయనను ఈ రోజు పార్టీ అభ్యర్థిగా పెట్టింది. కాబట్టి మరి ఈ రోజు మీరు అందరూ కూడా కారు గుర్తు మీద ఓటు వేసి గెలిపియమని అభ్యర్థిస్తూ సహకరిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. ₹6 చెక్కు తెచ్చి ఇస్తే పెళ్లికి పైసలు అయితే ఇస్తాను కానీ బంగారం ఎట్లా, పుస్తకం ఎట్లా, గొలుసు ఎట్లా అంటే నేను తులం బంగారం ఇస్తాను ఇచ్చిండా? పెళ్లిళ్ళు కాలేదా? ₹1,00,000 కూడా ఇస్తలేడు, తులం బంగారం ఇస్తలేడు. మరి అదే విధంగా గ్యాస్ సిలిండర్ 500కి ఇస్తాడు. 500కు మీరు కొనుక్కోని నేను ఇస్తా అంటాడా లేదా? మన అందరం కూడా వ్యవసాయదారులమే. వ్యవసాయం చేసుకుంటే ఆ రోజులలో ఎవరు కూడా రైతులకు పెట్టుబడి సాయం ఇయ్యలే. ₹10,000 ప్రతి సంవత్సరం ఇచ్చినాం. 10,000 కాదు 15,000 ఇస్తా అన్నాడు. ఇప్పుడు ఆ 10,000కే దిక్కు లేకుండా పోయింది. మొన్నటిదాకా లొల్లి పెడితే మళ్ళీ ఇప్పుడు ఇస్తా అంటా ఉన్నాడు. మనం ₹2,00,000 రుణమాఫీ చేస్తే 2 లక్షలు మాఫీ చేస్తా ఇప్పుడైతే తెచ్చుకోని బ్యాంకుల డిసెంబర్ 9కి ఎక్కుతా మొదటి సంతకం పెట్టి రుణాలు మాఫీ చేస్తాడు. ఇప్పుడేం చెప్తాడు? అవ్వతోడు అయ్యతోడు దేవునితోడు 15 ఆగస్టు అంటాడు. మరి ఇవన్నీ అంటున్నారా లేదా మీరు అర్థం చేసుకోవాలని కోరుతున్నా. రుణమాఫీ కాలే, తులం బంగారం రాలే, 2,500 పెన్షన్ రాలే, గ్యాస్ సిలిండర్ ధర తక్కువ కాలే. ఏమైనా నువ్వు చేసిన పని ఏంటంటే ఏమి చేయాలి అన్ని చేసినా అని చెప్తాను. ఒక బస్సు మాత్రం మనం తెలంగాణ రాష్ట్రంలో కొన్న బస్సులలో ఇంత డీజిల్ పోతుండు అంటే చెప్తాను. బస్సులు ఎక్కేటోళ్ళు ఎవరా? మీరు ఎప్పుడు నెలకు 2 నెలలకు ఎక్కుతారు కావచ్చు బస్సు. ఎవరు ఎక్కుతారు? ఉద్యోగాలు చేసుకునేటోళ్ళు, వ్యాపారాలు చేసుకునేటోళ్ళు, పైసలు ఉన్నోళ్ళకి మాత్రమే బస్సు ఉపయోగపడ్డది తప్ప పేద ప్రజానికానికి బస్సులు కూడా ఉపయోగపడలేదు. ఎప్పుడన్నా మీరు పుసుకున్న బస్సు ఆపితే ఆ కండక్టర్ మీ పట్ల అమర్యాద, వచ్చిందా రావు అని గదిలించి పెడతాను. వాస్తవం కాదా? ఈ రోజు ఈ రకం కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక చాలా విషయాలు చెప్పి ఈ రోజు అధికారంలోకి వచ్చిళ్ళు. ఈ రోజు ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయి. మేము గతంలో ఉన్నప్పుడు ఎండాకాలంలో
అదనంగా పైసలు ఇవ్వాలని చెప్పి ఎండాకాలం ఎక్స్ట్రా ఇప్పింది. ఇప్పుడు అడిగిన మీ ఫీల్డ్ అసిస్టెంట్ ఏమి ఇస్తలేరట. 220 రూపాయలే పడతానని చెప్తా ఉన్నారు. ఈ రోజు వ్యవసాయ కూలీలకు పోయినా, పనికి పోయినా 300లకు పైన ఉన్నది కూలీ, 400లకు కూలి ఉన్నది. మరి ఎందుకు ఈ రోజు ఉపాధి హామీలో ఇంత నిర్లక్ష్యం? ఈ రోజు నరేంద్ర మోడీ గాని ఇక్కడ ప్రభుత్వానికి గాని ఉపాధి హామీ కూలీలను చూడాలి, వీళ్ళు ఆదుకోవాలనే ఒక ఆలోచన లేకపోవడమే అనే విషయాన్ని మనం ఈ రోజు యాసంగి పంట వానాకాలం ఇచ్చినాం. ఎన్నింటికి నేను ఊరికి తిరిగి ఇంటింటి దగ్గర కూడా చెక్ ఇచ్చిపోయినా. ఈయన అన్నాడు తులం బంగారం అన్నాడు. ఈ 4-5 నెలల పెళ్లిలే కాలేదా? వచ్చిందా తులం బంగారం? తులం బంగారం రాలే, 1,00,000 రూపాయలు కూడా రాలే. ఇవో గతంలో నేను ఇచ్చినవి తప్ప కొత్త 1 రూపాయి రాలే. కాబట్టి ఇది మాటలతోటి, మాటల ప్రభుత్వం, ఇది కోతల ప్రభుత్వం, తిట్ల పురాణం, ఒట్ల పురాణం తప్పే ఉన్నదా? ఎవడన్నా ముఖ్యమంత్రి ఒట్లు పెట్టాక చూసినావా అమ్మ? ఒట్లు పెడతాండి ఇప్పుడు. దేవుని మీద ఒట్టు, నీ మీద ఒట్టు, నా మీద ఒట్టు అంటాడు. ముఖ్యమంత్రులు ఎవడు ఒట్లు పెట్టాక చూడలే మనం. ముఖ్యమంత్రి పని చేస్తూ ఇచ్చుతాడు. ముఖ్యమంత్రి ఇచ్చిన మాట మీద నిలబడతాడు. 2500 అన్నా ఇచ్చేస్తా, 2 లక్షల రుణమాఫీ చేసేస్తా, తులం బంగారం అన్నా ఇస్తా, మరి అదేవిధంగా గ్యాస్ 500 కన్నా ఇస్తా, ఇట్లా చేయాలి. కానీ ఒక్క బస్సు పెట్టిండు. ఆ బస్సు కూడా మీకు అత్తలేదు. అత్తాదా బస్సు కూడా ఎక్కే పరిస్థితి లేదు. ఆ బస్సు కూడా ఎవరు ఎక్కుతావుగా? బస్సులు ఎవరు ఎక్కుతారమ్మా? నౌకర్దారులు ఎక్కుతాళ్ళు. నౌకర్దారులు ఎక్కుతాళ్ళు. ఈ రోజు ఫ్రీ బస్సులో నౌకర్దారులు ఎవరు? టీచర్ అమ్మలు, ఉద్యోగస్తులు ఎక్కుతాళ్ళు. మనం ఏడాది 4 సార్లు ఎక్కితే ఎక్కువ. ఎందుకంటే మనం ఏదైనా పెళ్లికో ప్రపోజనానికో పోతాం. కానీ దానివల్ల ఎవరికి లాభం జరిగింది? అది కూడా మళ్ళీ పైసా ఉద్యోగస్తులకే లాభం జరిగింది, మనకేం లాభం జరిగింది. 2500 పెళ్లి చేస్తే మనకు లాభం జరుగుతుంది. ఈ రోజు తులం బంగారం అయితే లాభం జరుగుతుంది. ఈ రోజు 2000 పెన్షన్ 4000 అయితే లాభం అవుతుంది తప్ప దీని వేరే వాళ్ళ మనకు లాభం కాదు. కాబట్టి ఈ ఎన్నికలలో మీరు ఒక అవకాశం మాకు ఇవ్వండి, కారు గుర్తుకు వేయండి. ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క మెడలు వంచి తప్పకుండా మేము మీకు మీ తరఫున పోరాటం చేసి తప్పకుండా దీన్ని సాధించి పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఇది రేవంత్ రెడ్డి ఏమంటాడు? ఎకరం 6 ఎకరం ఉన్నోళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ ఏమన్నాడు? 10,000 రూపాయల రైతు బంధు ఇస్తే 15,000 ఇస్తా అన్నాడు. 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. వడ్లు పండిస్తే 500 రూపాయలు అదనంగా ఇచ్చి వడ్లు కొంటా అన్నాడు. వానకాలం అయిపోయింది, యాసంగి అయిపోతుంది, అసలుకే దిక్కులేదు. ఈరోజు వడ్లకు కొనేవాళ్ళకి ఎవడు వచ్చినట్లేడు, చక్కగా ఉన్నోడు లేడు. అదేవిధంగా రైతు బీమా ఎత్తేస్తా అంటున్నాడు. మనం కట్టిన డబ్బులు ఉన్నాయి, ప్రీమియం డబ్బులు, అవి వచ్చే నెలకు పూర్తి అవుతాయి. ఇక మనకి పైసలు కనుక కట్టకపోతే ఎవరైనా రైతు చనిపోయి చెప్పి చనిపోడు. ఆ కాలం ఏదో అనారోగ్యం బారినో, యాక్సిడెంటల్ గానో ఏదో రకంగా చనిపోతే ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు 10 రోజులలో మనం ఇచ్చినాం. అవి కూడా తీసేస్తా అంటున్నాడు. ఇవన్నీ కూడా ప్రజలకు అర్థమైనాయి. ఈరోజు కరెంటు 200 యూనిట్లు ఫ్రీ అన్నాడు. ఇప్పటి వరకు దాని యొక్క చాలా మందికి దాని అయోమయం ఉన్నది. ఇప్పుడు కరెంటు కష్టాలు మొదలైనాయి. 24 గంటల కరెంటు మనం కంటికి రెప్పపాటు పోకుండా ఇచ్చినాం. ఇప్పుడు నేను మొన్న పరకాలు ఉంటాయి, ఇంతకుముందు హన్మకొండలో భూపాలపల్లి హెడ్ క్వార్టర్ కాబట్టి నాకు తెలియకపోయింది. పరకాలు ఉన్నా రాత్రి పోతుంది, ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో తెలుస్తలేదు. చూసేవారికి నేను ఫ్యాన్ తిరుగుతలేదు, తిరిగితే నిద్ర ఖరాబ్ అయ్యే పరిస్థితి ఉన్నది. గతంలో అట్లుండేనా? వ్యవసాయ అవసరాలకు కూడా కరెంట్ ఇబ్బందులు వచ్చినాయి, మోటార్లు కాలుతాయి. ఇవన్నీతో పాటు ఈరోజు ఎస్ఆర్ఎస్పి నీళ్లు మన ప్రాంతంలో రైతులకు ఎస్ఆర్ఎస్పి నీళ్లు నేను 5 ఏళ్ళు ఒక్కరోజు కూడా ఇవ్వాలి అడగకపోయినా ఎస్ఆర్ఎస్పి నీళ్లు ఇడిపించి మన పంట పొలాలకు నీళ్లు ఇచ్చినాం. మక్కలు పండినాయి, వడ్లు పండినాయి అన్ని. అదే కాకుండా చెర్లలో కూడా నీళ్లు ఉండే పరిస్థితి తీసుకొచ్చినాం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అదేవిధంగా ఉన్నప్పుడు ఇచ్చిన చెక్కులు తప్ప, నేను శాంక్షన్ చేసిపోయిన చెక్కులు తప్ప కొత్త చెక్కు ఒకటి రాలే, 1,00,000 రాలే, తులం బంగారం రాలే. 4.5 నెలల నుంచి పెళ్లిళ్ళు కాలే, మస్తు పెళ్లిళ్ళు అయినాయి. ఇవ్వలేకాని ఇప్పటిదాకా ఎవడు సంతకం పెడతాడు, ఎవడిస్తాడు, ఎవడు చెప్తలేడు. ఆ బంగారం గురించే మాట్లాడతలేరు. ఇంకోటి ఏం చెప్పిండు? మీ అందరికీ ఆడవాళ్ళు ఏంది, భర్తల మీద ఆధారపడు ఏంది, నాకు ఓట్లైంది అమ్మ, అక్క, చెల్లె 2,500 ఇస్తా ప్రతి ఒక్క ఆడకు, అత్తకిస్తా, కోడలికిస్తా, 18 ఏళ్ళు ఎదిగిన బిడ్డ ఉంటే ఆమె కూడా ఇస్తా అని చెప్పిండు. అందరు ఆడ మహిళా సోదరి మళ్ళీ ఆశపడ్డారు. ఏదో 2,500 వస్తాయి, ఇంటి ఖర్చులు వెళ్తాయి, భర్తను అడగకుండా ఉంటుందని వేస్తే ఇప్పటిదాకా దాని గురించి ఏం మాట్లాడుతాడు? 2,500 చెప్తున్నాడు, దాని గురించే మాట్లాడుతాడు. అవునా కాదా? ఇదే విధంగా మా ఆడబిడ్డలందరికీ ఇంకోటి గ్యాస్, ఇంట్లో అనుకునే గ్యాస్ 500 అన్నాడు. ఈ రోజు 1,050కి తక్కువ లేదు గ్యాస్ కొనుక్కుంటాడు. ఇంత పైసలు ఇస్తా అంటాడు. అన్ని లెక్కల ముచ్చట్లు చెప్తాడు. మనందరం వ్యవసాయం చేసుకుంటాం రైతుల మీద. మనకి ఈరోజు పని లేదు కాబట్టి ఏదో ఉపాధి హామీ పథకాలు పనిచేస్తాం. అందరికీ ఎంతో కొంత భూమి ఉన్నది, వ్యవసాయం చేసుకుంటున్నాం. మనం ఎకరానికి 10,000 రూపాయల రైతు బంధు ఇచ్చినాం. ఆయన ఏమన్నాడు? 15,000 ఇస్తా అన్నాడు. అరే 15,000 ఇస్తాను కదా అని ఆశపడ్డాం. ఇచ్చిండు ఆ 15,000. ఆ 10,000 కూడా ఇవ్వలే. నిన్నదాకా ఆగో ఇగో అన్నాడు, దబాయింపు చేసిండు.
అదేవిధంగా మనం యాసంగి వడ్లు పండలేదా? సరే మనకంటే ప్రాజెక్ట్ కాలం రాలేదు, సరే పండలేదు. పండిన వాళ్ళకి ఇచ్చిండే 500 రూపాయలు బోనస్. వానకాలం ఇయ్యలే, యాసంగి ఇయ్యలే. 2 లక్షలు రుణమాఫీ చేస్తాను డిసెంబర్ 9 నాడే. అదే చేయాలి కొట్టాడు. తెలంగాణ తెచ్చిండు 10 ఏళ్ళు ముఖ్యమంత్రి. ఆయన తొక్కుతాడట, పేగులు తీస్తాడట, మెడ వేసుకుంటా అంటాడు, కండ్ల గుడ్లు తీసి గోళీలు ఆడుతా అంటాడు, షెడ్ కూడా వీక్తా అంటాడు, లేకపోతే ఇంకేదో చేస్తాను. అవి మాట్లాడొచ్చునా ముఖ్యమంత్రి? అట్లా మాట్లాడొచ్చునా అంటే నాకు తెలిసింది అదే విద్య, తిట్టుడు తప్ప నాకేం తెలియదు అనే పద్ధతులు ఉన్నది. కాబట్టి ఇక్కడ ఉన్న దమ్మన్నపేట ఆడబిడ్డలు, మా రైతు సోదరులు, మా పెద్దలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఈరోజు ఒక్కసారి మరి ఆలోచన చేసి మీరు నిర్ణయం ఇవ్వండి. మరి ఇంకా 4-5 రోజులకి ఎలక్షన్లు ఉన్నాయి. తప్పకుండా మీరు అందరూ కూడా కారు గుర్తుకు ఓటేసి గెలిపిస్తే మేము మీ అండగా ఉంటామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. జై తెలంగాణ, జై తెలంగాణ అంటాడు. దేవుళ్ళ మీద ఒట్లు పెడతాడు. దేవుళ్ళ మీద ఒట్లు పెడతా అలా ప్రజలందరినీ మోసం చేస్తా ఉన్నాడు. రైతులను మోసం చేసిండు. మనం రైతులకు, కుటుంబానికి, ప్రతి ఒక్కరికి కూడా మరి ఈసారి మాత్రం మీరు అందరూ చేయకుండా, నేను ఎమ్మెల్యే కాదు మీరు ఓటు వేయడం కానీ వాడు ఉన్న దగ్గర అందరూ చెప్తాను. లేట్గా వచ్చింది వీళ్ళంతా జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ప్రభుత్వం మాటలు చెప్పడం, మాట మీద నిలవడం ఈ ప్రభుత్వానికి మరి ఏం కూడా అర్థమయ్యే పరిస్థితి లేదు. కాబట్టి ముఖ్యమంత్రిని ఒట్లు పెడతా ఉన్నాడు. ఒట్లు పెడితే పెట్టిందా? బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నది. ఈరోజు మా బాధ్యత ఏమిటి? ప్రభుత్వం చేయనప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రతిపక్ష పార్టీగా మా మీద ఉన్నది. 39 మంది శాసనసభ్యులు ఉన్నారు. దాదాపుగా అధికార పార్టీకి, ఓడిపోయిన పార్టీకి 1.8% ఓట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది. మేము ప్రజల పక్షాన అడగాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. కాబట్టి మేము అడుగుతా ఉంటే ఏం చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి? తొక్కుతాడట, దేవుడు వీస్తాడట, మెడలు వేసుకుంటాడట, కళ్ళ గుడ్డు వీస్తాడట, గోళీలు ఆడతాడట, మన అందరినీ జైల్లో పెడతాడట, జైల్లో రూములు కట్టిస్తాడట. ఇవాళ నువ్వు మాట్లాడే మాటలు పొద్దున మేము అడుగుతే ఏమంటాడంటే, మీరు మైకులు బట్టి బాగా చెప్పిల్లాయా, మీ మాట విన్నారా, నా మాట విన్నారా? ఆయన చాలా ధైర్యంగా చెప్తున్నాడు. ఏదైనా మొన్న దగ్గర టీవీలో ఇంటర్వ్యూ అడిగితే చెప్తుడు. అది ఏంటంటే, మోసపోతారు ప్రజలు కాబట్టి మోసం చేస్తాం, అబద్ధాలు ఇంటర్ కాబట్టి అబద్ధాలు ఆడతాం, రాజకీయంగా ఎదగడానికి తొక్కుకుంటా పోతా కాబట్టి ఎదుగుతా అని చెప్తున్నాడు. మళ్ళీ చెప్తా అంటాడు, నేను అబద్ధం చెప్పిన నమ్మేళ్ళు, మోసం చేసిన విన్నారు, దేవునికి ఒట్టు వేసిన విన్నారు, కాబట్టి నన్ను గెలిపించింది కాబట్టి ఇక మీరు అడగద్దు అంటారు. మేము అడగాలంటే, మేము మీ పక్షాన పోరాటం చేయాలంటే, ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కావాలంటే ఒక్క ఓటు కారు గుర్తుగా వేయండి. మీ పక్షాన పోరాటం చేస్తాం, ప్రభుత్వం మెడలు వంచుతాం, ఖచ్చితంగా ఇవన్నీ కూడా అమలు చేసే కార్యక్రమాలు మేము తీసుకుంటామని చెప్తాను. మీరు ఆలోచన చేయండి. అదేవిధంగా ఇక్కడ చాలా మంది మా అక్కలు, చెల్లెళ్ళు వచ్చేళ్ళు అందరినీ ఈజీగా ట్రాక్ చేయొచ్చని మీ అందరికీ ఇంట్లో అత్త ఉంటే అత్తకు, కోడలుంటే కోడలకు, ఎదిగిన బిడ్డ 18 ఏళ్ళు దాటితే ఆమెకు ప్రతి నెల 2500 గృహలక్ష్మి కింద ఇస్తానని మాట ఇచ్చిండు. ఇప్పటి వరకు దాని గురించి అతి లేదు, గతి లేదు, దాని ప్రస్తావన లేదు. కాబట్టి ఆడబిడ్డలారా ఆలోచన చేయండి. మాట చెప్పినటువంటి దుర్మార్గ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేపు ఖచ్చితంగా ఓట్ల రూపంలో బుద్ధి చెప్తేనే గృహలక్ష్మి కింద 25,000 వస్తాయి తప్ప లేకపోతే రామని విషయాన్ని చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్తాను. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ వస్తుందని మాటలు ఓటు వేసిండు. ఇప్పటి వరకు ఇళ్ల నుంచి అప్లికేషన్ తీసుకున్నారు, ఇళ్ల గురించి మాట్లాడడం లేదు. ఈ రోజు గృహలక్ష్మి కింద కరెంటు తీసుకున్నారు. ఈ రోజు మనందరం కూడా చూస్తాం, టీవీలో అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, అన్ని వస్తుంది, కిందిస్తారు, షరతులు వర్తిస్తాయని. ఈ ప్రభుత్వం షరతుల గురించి ఎదురు చూస్తున్నది. ఎట్లా ఈ ప్రభుత్వం ఎగరగొట్టాలి, ఇచ్చిన మాట తప్పాలనేటువంటి మరి కుట్రలు చేస్తున్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోమని కోరుతా ఉన్నాం. మేము ఒకటే చెప్తా ఉన్నాం, అమ్మలారా, అన్నలారా, ఈ రోజు వేయబోయేటువంటి ఓటు నా ప్రభుత్వానికి ఏమన్నా నాయకుడా? ఆయన నిత్యం వ్యవసాయం చేసుకునేటువంటి వ్యవసాయదారుడు, ఆయన మీద కూడా అన్యాయంగా కేసులు పెట్టిండ్రు. ఆయనతో పాటు మా పార్టీకి సంబంధించిన నాయకుల మీద కూడా కేసులు పెట్టడం జరిగింది. కాబట్టి మిత్రులారా, ఈ కేసులకు భయపడే వాళ్ళు కాదు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. నువ్వు ఎన్ని కేసులు పెట్టుకోవాలి, మా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇలాంటి సంఘటనలు చూస్తే 10